రాష్ట్రంలో కేంద్ర మంత్రుల వరుస పర్యటనలకు ప్లాన్ చేస్తుంది రాష్ట్ర బీజేపీ నాయకత్వం. జిల్లాల్లో పార్టీ విస్తరణ లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తోంది. జూన్ 10న మరోసారి రాష్ట్రానికి రానున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. అమిత్ షా హైదరాబాద్ టూర్ సక్సెస్ తో ఖుషీగా ఉన్న రాష్ట్ర బీజేపీ నాయకత్వం జిల్లాలపైన ఫోకస్ పెట్టింది. 2019 ఎన్నికలు టార్గెట్ గా పార్టీ బలోపేతంపై కాన్సంట్రేట్ చేసింది. 5 ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చిన రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకోవాలన్న పార్టీ జాతీయ అధ్యక్షుడి సూచన అమలుకు ప్లాన్స్ రెడీ చేస్తోంది. జూన్ 10న మరోసారి రాష్ట్రానికి రానున్నారు అమిత్ షా. అయితే ఈసారి హైదరాబాద్ లో కాకుండా జిల్లాల్లో పర్యటించేలా ప్లాన్ చేస్తోంది రాష్ట్ర బీజేపీ నాయకత్వం. నల్గొండ జిల్లా సూర్యాపేటలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. 60,000 మందిని తరలించాలని లెక్కలేస్తున్నారు నేతలు. గాంవ్ గరీబ్ మహిళా యువ కిసాన్ మజ్దూర్ వీరందరికీ జరిగినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను గ్రామాన తీసుకెళ్లాలి. ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు, విజయాలు వివరించాలి. వాటన్నిటి విషయంలో ఒక లెక్క ఉపజెప్పిన విధంగా ఇవాళ ప్రజల మధ్యకి వికాస్ పర్వ పేరుతోటి, అభివృద్ధి పదంలో భారత్ పేరుతోటి ఈ యొక్క వికాస్ పర్వ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో టూర్ వేయనున్నారు. హైదరాబాద్ లో సుష్మా స్వరాజ్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, కరీంనగర్ లో నితిన్ గడ్కరీ, సుజనా చౌదరి, వరంగల్లో అశోక్ గజపతిరాజు, హన్స్రాజ్ గంగారాం ఆహిర్, ఖమ్మంలో నిర్మలా సీతారామన్, హరిభాయ్ చౌదరి, నల్గొండలో ధర్మేంద్ర ప్రధాన్, రామ్ కృపాల్ యాదవ్, నిజామాబాద్ లో సంతోష్ కుమార్ గంగ్వార్, భగత్ సింగ్, రామగుండంలో జేపీ నడ్డా, బండారు దత్తాత్రేయ పర్యటించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ నెల 26 నుంచి జూన్ 15 వరకు 16 మంది కేంద్ర మంత్రుల యొక్క బృందాలు, అదేవిధంగా జాతీయ పదాధికారులు, రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్య రాష్ట్ర పదాధికారులు కూడా అన్ని పార్లమెంటు కేంద్రాలు, పార్లమెంటు పరిధిలోని వివిధ ముఖ్యమైనటువంటి కేంద్రాలను సందర్శించి ఈ వికాస్ పర్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రకరకాల కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యేటువంటి ప్రయత్నం చేస్తాం. జాతీయ నేతల రాకతో పార్టీకి మంచి రోజులొస్తాయని ఆశలు పెట్టుకుంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం.